హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైఫ్ తెలుగు. ఎగ్ బిర్యానీ చేసుకుందామా? మన బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎగ్ బిర్యానీ చేసుకునే విధంగా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మీకు కావాల్సిన ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కనైతే పెట్టు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం వేసుకోండి. పైన ఒక క్రిస్పీగా ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ తో అయితే ఇప్పుడు పని అయిపోయింది మనకి. కొంచెం సేపు అయితే పక్కన పెట్టేద్దాం వీటిని. ఎగ్ బిర్యానీ ఇంకా ఇంట్లో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. సేమ్ చికెన్ ముక్కలు లేకుండా చికెన్ బిర్యానీ తిన్నట్లే ఉంటుంది. ఎగ్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్యాన్ లో కొంచెం ఆయిల్ అయితే ఉందండి. సేమ్ అదే ఆయిల్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకుని మనకి బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్ని వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోండి. ఆ మసాలా ఐటమ్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చూసిన తర్వాత ఎగ్ బిర్యానీ ఇంత సింపుల్ అనుకుంటారు మీరు. యాక్చువల్గా మేమైతే ఇది వరకు వేరే ప్రాసెస్ అయితే ఫాలో అయ్యేవాళ్ళం. ఇలా చేస్తున్న దగ్గర నుంచి ఇలానే చేసేసుకుంటున్నాం. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీ మసాలా స్మెల్కి అయితే మధ్యలో ఆకలి వేసేసి నేనైతే జ్యూస్ తాగుతున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం టొమాటో అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే టొమాటో అయితే త్వరగా మగ్గిపోతుంది. టొమాటో ఫ్రై చేసేటప్పుడు మధ్యలో అయితే చూసుకోండి, మధ్యలో మాడిపోతుంది. అలా టొమాటో ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. బిర్యానీలో చికెన్ బిర్యానీలో కూడా మనం కర్డ్ అయితే యాడ్ చేస్తాం కదా. సేమ్ అలానే కర్డ్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ వేసిన కర్డ్కి మసాలాస్ అన్ని పట్టే విధంగా కొంచెం సేపు అయితే లిడ్ పెట్టేసి ఉంచండి. తర్వాత వచ్చేసి ధనియాల పొడి, బిర్యానీ మసాలా పొడి, కారం, ఉప్పు మనకి టేస్ట్ తగినంత వేసేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయండి. జస్ట్ 1 or 2 minutes అంతే, ఎక్కువేం అవసరం ఉండదు. కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను వచ్చేసి నార్మల్ రైసే యూజ్ చేశానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 or 2 minutes రైస్ ఫ్రై చేసిన తర్వాత రైస్ నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే వేసేయండి. వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 cup ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను. నార్మల్ రైస్కి ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 2 whistles వస్తే సరిపోతుందండి. పొడి పొడిగా బిర్యానీ అయితే రెడీ. ఎవరైనా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే మీ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయండి తప్పకుండా మాతో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైఫ్ తెలుగు.